హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. చంద్రబాబు గారి నివాసానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు వారితో ఏం చర్చించారు, రైట్, ఏం చర్చించారనే దానికి సంబంధించి అంతర్గతంగా ఉన్న సమాచారం ఏంటంటే, జనాభా దామాషా ప్రకారం సీట్లు ఉండాలి, అది మీరు కేటాయించిన జనసేన చీఫ్గా తాను కేటాయించినా సరే అని చెప్పి, అంటే టీడీపీ ఖచ్చితంగా అది ఫాలో కావాలి అనే విషయం చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి నిక్కచ్చిగా తేల్చి చెప్పేశారట. ఇది బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన సంకేతం. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ ఏపీలో కాపు సీఎం ఫార్ములా తోటి రాబోతున్న తరుణంలో బీజేపీలో దీని మీద విస్తృతంగాను చర్చ జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి ప్రాముఖ్యత పెరిగింది ఏపీ పొలిటికల్ సినారియో మీద, పిక్చర్ మీద. మీరు గనక జాగ్రత్తగా గమనించినట్టయితే జయహో బీసీ సభలో పవన్ కళ్యాణ్ గారు ఇలా ముక్తసరిగా కూర్చోవటం, చాలా మొక్కుబడిగా మాట్లాడి వెళ్ళిపోవటం కనిపించింది. లోకేష్ గారు కూడా ఈజ్ లేదు, ఏదో బిగుసుకుపోయినట్టు మాట్లాడారు. ఇద్దరు మాట్లాడకపోవడం అనేది ఏం లేదు. బీసీ ఇలా అవసరాలు, బీసీల ఇంతకుముందు చేసిన త్యాగాలు, వీటన్నిటి గురించి ప్రస్తావన చేశారు. అంతా బ్రహ్మాండంగా నడిచింది. వాస్తవంగా చంద్రబాబు గారు హైలైట్గా నిలిచారు ఆ సభకి. ఆయన మాట్లాడిన తీరు, ఆయన ఆకట్టుకున్న వ్యవహారం ఎట్లా చూసినా సరే, అంటే ఏ రకంగా చూసినా సరే అది చాలా ఇంపార్టెంట్ సభ చంద్రబాబు గారికి. ఎందుకంటే అవతల పక్క జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తులకి కౌంటర్ చేయాలంటే చంద్రబాబు గారి స్థాయిలో ఉన్న నాయకుడే దిగాలి. ఆయన దిగారు, దాన్ని సక్సెస్ చేశారు జయహో బీసీని. రాష్ట్రంలో అనధికారిక లెక్కల ప్రకారం 57% బీసీ జనాభా ఉంది ఆంధ్రప్రదేశ్లో. మరి వాళ్ళందరికీ దామాషాలో సీట్లు కేటాయించాలనేది పవన్ కళ్యాణ్ గారు ప్లేస్ చేసిన సబ్మిషన్ అంటారా, డిమాండ్ అంటారా, లేకపోతే బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి కన్వే అయిన మెసేజ్ అంటారా, ఏదైనా అనుకోండి. అది 57% బీసీలకి కేటాయిస్తూ మరొక 25% కాపులకి కేటాయిస్తూ లెక్క ఆ రకంగా ఉండాలి. ఏది, ఒకవేళ బీజేపీ కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఉండాల్సిన లెక్క గురించి ఆయన చాలా సమగ్రంగా చర్చించారు. ఇన్ఫ్యాక్ట్ దీని మీదే గడిచిన కొన్నాళ్ళుగా వాళ్ళిద్దరి మధ్య చర్చ జరుగుతుంది. సరే, ఆయనకి ఇచ్చిన 24 సీట్లు పక్కన పెడితే, ఇప్పుడు జనరల్గా తెలుగుదేశం పర్సెప్షన్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి కాపు కోటాలో 24 సీట్లు ఇచ్చేసాం కదా అని. పవన్ కళ్యాణ్ గారు కేవలం కాపు నాయకుడు కాదు కదా, ఆయన పార్టీ అందరి పార్టీ, అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సామాజిక వర్గాలు ఉన్న పార్టీ అది. సో ఆ పార్టీకి 24 ఇచ్చేసి ఇది కాపుల కోట అంటే అలా అనుకోమని చెబితే అది ఎంతవరకు కరెక్ట్? దీని మీద పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. రెండోది, జయహో బీసీ సభ పెట్టే ఒక అనివార్యతను సృష్టించిన జగన్మోహన్ రెడ్డికి బీసీ సమాజం ఒక రకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ ప్రెషర్ పెట్టబట్టి ఆయన తెలుగుదేశం పార్టీ జయహో బీసీ అనే సభ పెట్టి బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చింది. వాస్తవంగా తెలుగుదేశం ఎప్పుడో చేయాల్సిన పని ఇది. వాళ్ళు చెప్తారు 1,50,000 కోట్ల రూపాయలతోటి ఒక ఫండ్ని రైజ్ చేస్తాము, ఎందుకంటే బీసీ సప్లాన్ కోసం ఏడాదికి 30,000 కోట్ల చొప్పున 5 ఏళ్ళకి 1,50,000 కోట్లు. అలాగే బీసీ పెన్షన్ 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి, కుల వృత్తుల్లో 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి వాళ్ళ వివిధ రకాల అనారోగ్యాలకు గురయ్యే సూచన ఉంది కాబట్టి వాళ్ళకి నెలకు ఇచ్చే పెన్షన్ని 3,000 నుంచి 4,000కి చేస్తామని చెప్పారు. ఇవన్నీ ఓకే. అపరిమిత విద్యా అవకాశాలు, అది కూడా ఓకే. చట్టసభల దగ్గరకు వచ్చేప్పటికే ఒక గొళ్ళెం వేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏమని, 33% చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా 33% చాలా ఘంటాపదంగా చెప్పారు. రైట్, కల్పిస్తూ ఏం చేస్తారు, వీళ్ళు తీర్మానం చేస్తారట, అది కేంద్రానికి పంపిస్తారట. కేంద్రం ఎప్పటికి ఆమోదించాలి? అదేం రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కాదు కదా. ఫైనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు టేక్ ఎ కాల్. అది అక్కడ పెండింగ్లో ఉంటుంది. ఇది కాక వీళ్ళలో మేధావి వర్గానికి చెందిన వాళ్ళు ఏం చేస్తారంటే, తెలుగుదేశం సానుభూతి పరులుగా ఉన్న మేధావి వర్గం వాళ్ళ చేత వీళ్ళే కేసులే ఇస్తారు కోర్టులో. ఎలా ఇస్తారు చెప్పి, రిజర్వేషన్లు 33% ఏదో ఒక మెలిక పెడతారు. చట్టపరంగా ఇది సాధ్యం కాదని రకరకాలు ఏళ్ల తరబడి ఇది కోర్టులో నానిపోయి చివికిపోతాయి ఆ కాగితాలు. చివరికి వీళ్ళేసిన పిటిషన్ కాగితాలు కూడా చివికిపోయి అంత స్థాయిలో నడుస్తూ ఉంటుంది. కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు గారు ఏం చేశారో చూసాం కదా. ఈడబ్ల్యూఎస్ కోటాలోంచి సగభాగం వాళ్ళకి కేటాయిస్తూ ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. ఆయనకు తెలుసు అక్కడికి వెళ్తే అది గోడ కొట్టిన సున్నం ఏం కాదు, తిరిగి వచ్చే ప్రయోజనం ఏమి ఉండదని తెలిసే చేశారు. మరి బయటకు ఏం చెప్తారు, కాపు రిజర్వేషన్ల
ప్రక్రియకి తాను బ్రాండ్ అంబాసిడర్ని, తాను టార్చ్ బేరర్ని, తన వల్లే కదా కాపు రిజర్వేషన్లు వచ్చాయి, లేకపోతే రేపు పొద్దున వస్తాయని చెప్పుకోవడానికి. అది వాస్తవం కాదనే విషయం జనం స్వల్పకాలంలోనే గమనించారు. ఇప్పుడు బీసీల విషయంలో కూడా అదే చేయబోతున్నారు చంద్రబాబు గారు. ఇలాంటివి పవన్ కళ్యాణ్ గారికి నచ్చట్లా, ఓపెన్గానే చెప్తున్నాం, ఆయనకు నచ్చట్లా. పవన్ కళ్యాణ్ గారిది చాలా ఫెయిర్ పాలిటిక్స్ ఉంటుంది. అయ్యా మీరు బీసీలకి ఈ రకంగా చేద్దాం అనుకుంటే ఇలా చేయండి, దీంట్లో ఏమి తేడా పడాలి చేయమాకండి అని చెప్పేసి ఆయన చాలా గట్టిగా చెప్తారు. సో ఆ విషయం మీదే కొంత ముభావంగా ఉన్నారు సభలో అని, అదొకటి. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అపరిమితమైన ప్రాధాన్యం చంద్రబాబు గారు ఇచ్చేస్తున్నారని లోకేష్ గారికి అనుమానము, శంక, సందేహము, ఇంకా వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో ఇదేదో తన సీటు కింద ఏమన్నా మంట పెట్టేస్తుందా అనే భయం కూడా ఆయనకు ఉంది. లోకేష్ గారు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 24కి పరిమితం అయిపోయారు. ఆయన దాటి ఆయన ఒక ధర్మానికి, మిత్రధర్మానికి కట్టుబడి ఉండే మనిషి. తెలుగుదేశంలాగా వైలేషన్స్ తీసుకోరు. ఆయన వచ్చి చెప్పారంటే ఆ మాటకి కన్ఫైన్ అవుతారు. ఆ 24లోనే పోరాడతారు. న్యాయంగా నిజాయితీగా తెలుగుదేశం పనిచేస్తే 24లో కనీసం 22-23 సీట్లు జనసేన గెలుచుకుంటుంది. సరే, ఆ సీట్ల బయటకు వచ్చిన సమాచారం ఏంటంటే ఆ రెండో విడత సీట్ల గురించి పేర్లు, పంపకాలు, వాటి గురించి మాటకు వాస్తవంగా అంటే బీజేపీతో ఏం చెప్పుకోవాలి రేపు పొద్దున ఢిల్లీ వెళ్ళిన తర్వాత 7వ తారీఖున అని చెప్పేసి చంద్రబాబు గారు ఆరాటం, ఆవేదన. సో ఇద్దరు కలిసి వెళ్తారా, ఒక్కరే వెళ్తారా, లేకపోతే పవన్ విడిగా ముందరే వెళ్తారా అనే దాని మీద క్లారిటీ లేదు. ఎలాగో ఆయన వెళ్తున్నారు కాబట్టి, చంద్రబాబు గారు వెళ్తున్నారు కాబట్టి ఆయనకి చాలా భారీ ఎత్తున ఒక ఆహ్వానం అందేలాగా తెలుగు రాష్ట్రాల్లోని సెక్షన్ ఆఫ్ మీడియా ఈపాటికే వార్తా కథనాలు సిద్ధం చేసింది. జస్ట్ అలా వండి వార్చడానికి సిద్ధం చేసింది. ది మొమెంట్ ఆయన చంద్రబాబు గారు అక్కడ ఢిల్లీలో ల్యాండ్ అవ్వగానే చంద్రబాబుకి అపూర్వ స్వాగతం పలికిన జేపీ నడ్డా, అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ అని చెప్పేసి మళ్ళీ కింద స్క్రోలింగ్లు. అలా వెళ్ళంగానే బీజేపీ హెడ్ క్వార్టర్స్లో చంద్రబాబుని గాఢాలింగనం చేసుకున్న జేపీ నడ్డా, అమిత్ షా గారి ఛాంబర్లో చంద్రబాబుతో భేటీ అయిన అమిత్ షా. ఈయన వెళ్ళి ఆయనతో భేటీ అవ్వటం కాదు, ఆయన వచ్చి వాళ్ళ ఆఫీస్లో ఈయనతో భేటీ అవుతాడు. సో ఇలా ఉంటాయి రేపటి నుంచి వార్తా కథనాలు. ఆయన ఒక 24/7 మనకి చంద్రబాబు గారి అప్డేట్స్, క్షణం ప్రత్యక్ష ప్రసారం అనమాట. అలాంటివన్నీ, అలా విపరీతాలన్నీ రేపు ఆయన ఢిల్లీ వెళ్ళంగానే ఉంటాయి. సరే, అది విషయం పక్కన పెడితే ఇప్పుడు ఇంతకీ ఈ దామాషా ప్రకారం పోవాలి అంటే బీసీలు 57%, అలాగే కాపులు 25%. ఎంత అయ్యారు? 57, 25 కనుక కలిపితే 82% అయ్యారు. ఇంకొక 6% అప్రెస్డ్, సప్రెస్డ్, విస్మృత, విసర్జిత సామాజిక వర్గాలు, అంటే మొత్తం 88% అనికి రిప్రజెంటేషన్ విధిగా ఉండి తీరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ పట్టుబడుతున్నారు. ఆయన మటుకు ఆయన చేస్తారు, ఆ 24లో ఆయన ఇచ్చేస్తారు. బట్ మిగిలిన వాటిలో తెలుగుదేశం ఇచ్చిన 94లో ఎంత దామాషా ఫాలో అయింది అనేది వాళ్ళ పవన్ కళ్యాణ్ ప్రశ్న. రేపొద్దున మిగిలిన 57 సీట్లలో ఒకవేళ బీజేపీ వస్తే బీజేపీ ఫాలో అవుతుంది. బీజేపీ అయితే ఉమెన్ రిజర్వేషన్ కూడా ఫాలో అవుతుంది. సో వాళ్ళు ఎప్పుడో కాంటెంప్లేట్ చేసిన 33% ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. తెలంగాణలో ఇచ్చారు వాళ్ళు అట్లనే. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు ఇస్తారు. ఒకవేళ బీజేపీ కలిసి రాకపోతే తెలుగుదేశం దాంట్లోనే అది ఇది కలిపి 24 పోను ఎంత మిగులుతాయి? కరెక్ట్గా 151 మిగులుతాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకున్న సీట్లు అనమాట. ఆ 151లో ఈ దామాషా ఉంటుందా అంటే ఉండి తీరాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్న అంశం. అలా ఉంటే మరి తెలుగుదేశంలోని ప్రధాన సామాజిక వర్గానికి కంటగింపుగా తయారవుతుంది కదా, అవుతుంది. బట్ డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి, ఇది రాజరికం కాదు కాబట్టి అంతా మాదే పై చేయని చెప్పుకోవడానికి లేదు, అవకాశం లేదు, ఎట్లాంటి అవకాశం లేదు. సో చూద్దాం చంద్రబాబు గారు ఏం చెప్తారు.